హైదరాబాద్లోని నిజాం కళాశాల విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 2025-26 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై ఇప్పటికీ 20 రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించిన తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెప్పుడు అందుతుంది హాస్టల్ వసతి అనే ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వకపోవడంతో విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ ప్రధానంగా ప్రైవేట్ హాస్టళ్ల ఖర్చులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ హాస్టల్స్లో రోజుకు 200 రూపాయల నుంచి నెలకు 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందంటూ విద్యార్థులు చెబుతున్నారు. తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విద్యను ఎన్నుకున్నామని, కనీసం హాస్టల్ వసతి కూడా అందకపోవడం దుర్మార్గమన్నారు. పలుమార్లు హాస్టల్ తెరవాలంటూ లేఖల రూపంలో విన్నపాలు చేసినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఇక ప్రస్తుతం వారు వానలోనూ చీకట్లోనూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. హాస్టల్ వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. ప్రతి ఒక్కరు రెగ్యులర్ వాళ్ళు కానీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాళ్ళు కానీ వచ్చేయండి అని చెప్పింది. కాకపోతే ఇవాళ హాస్టల్ దగ్గరకు వచ్చే వరకల్లా వార్డెన్ మేడం గారు కానీ ప్రిన్సిపల్ సార్ గారు కానీ ఏం చెప్తున్నారంటే, మాకు ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి హాస్టల్ ఇస్తాం, సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాళ్ళకి ఇవ్వం. అది కూడా సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారంటే సెకండ్ ఇయర్స్ రెగ్యులర్ కి ఇచ్చిన తర్వాత, థర్డ్ ఇయర్స్ రెగ్యులర్ కి ఇచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో మాకు ప్లేస్ ఉంటే ఇస్తారంట. అప్పుడు థర్డ్ ఇయర్స్ కి రెన్యువల్ చేసుకోమన్నారు ప్రిన్సిపల్ సార్. రెన్యువల్ చేసుకున్నాం, డీడీ కట్టినాం, మెస్ బిల్ కట్టినాం, అన్ని కట్టినాం. అయితే మొన్ననే క్లాస్ డేట్ కూడా అయిపోయింది 19. దాని తర్వాత ఏమన్నారు అంటే 20కి గర్ల్స్ హాస్టల్ స్టార్ట్, 22కి బాయ్స్ హాస్టల్ స్టార్ట్ అన్నారు. సో 20 ముందే మేము కాల్ చేసి అడిగినాం, మేము రావాలన్న హాస్టల్ కి లగేజ్ తీసుకున్నా అంటే వచ్చాను అన్నారు. ట్యూస్డే ఈ రోజు వచ్చినాక ఏమంటున్నారు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ డిఎం ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తామన్నారు. అదే మాట మాకు ముందే చెప్తే మేము వచ్చేటోళ్ళం కాదు, ఇదే అంటున్నారు కదా. సో ముందే సర్క్యులర్ రిలీజ్ చేసిండ్రు ఏంది డీడీ కట్టాలని. అప్పుడే ఈ సర్క్యులర్ కూడా లైక్ ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తాం, సెల్ఫ్ ఫైనాన్స్ ఇవ్వం అంటే అప్పుడే మాకు తెలిసేది. కానీ అప్పుడు చెప్పలేరు. డీడీ కట్టించుకున్నారు, మెస్ బిల్ కట్టించుకున్నారు, అవన్నీ కట్టించుకున్న తర్వాత ఇప్పుడు చెప్తున్నారు.